వైసీపీ సిట్టింగ్ ఎంపీ బల్లి దుర్గాప్రసాద్ మరణంతో తిరుపతి లోక్సభ స్థానానికి ఉప ఎన్నిక అనివార్యమైంది. త్వరలోనే ఎన్నిక జరిగే అవకాశం కూడా ఉంటుంది. అయితే సాధారణంగా అయితే ఈ ఉప ఎన్నికపై పెద్ద ఎత్తున చర్చ జరిగి ఉండేది కాదు. వైసీపీ మధ్య తెలుగుదేశం పార్టీ మధ్య పోరు ఉంటుంది అన్న అభిప్రాయమే బలంగా వ్యక్తమవుతూ వచ్చింది. కానీ దుబ్బాకలో బీజేపీ గెలిచిన తర్వాత తిరుపతి ఉప ఎన్నికల్లో కూడా, తిరుపతి లోక్సభ ఉప ఎన్నికల్లో కూడా అదే తరహాలో తాము విజయం సాధిస్తాము అంటూ పదే పదే బీజేపీ నాయకులు చెబుతూ ఉండడంతో ఇప్పుడు తిరుపతి లోక్సభ స్థానం పైన అందరి దృష్టి కేంద్రీకృతం అవుతోంది. ఒక చర్చనీయాంశం కూడా అవుతోంది. నిజంగానే ఇక్కడ బీజేపీ గెలుస్తుందా, అంత బలం ఉందా అన్నదానిపైన కూడా చర్చ జరుగుతోంది. తిరుపతి లోక్సభ స్థానం పరిధిలో పార్టీల బలాబలాలు ఎలా ఉంటూ వచ్చాయి, ఇదివరకు ఎలాంటి పర్ఫార్మెన్స్ చూపాయి అన్నది ఒకసారి పరిశీలిస్తే ఎవరి పరిస్థితి ఎలా ఉంటుంది అన్నదానిపైన ఒక అంచనాకు వచ్చేందుకు అవకాశం ఉంటుంది. ఇప్పటి వరకు తిరుపతి లోక్సభ స్థానానికి 16 సార్లు ఎన్నికలు జరగగా 12 సార్లు కాంగ్రెస్ పార్టీనే విజయం సాధించింది. 2 సార్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. 2014, 2019 ఈ వరుసగా 2 ఎన్నికల్లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచింది. ఈ స్థానం నుంచి తెలుగుదేశం పార్టీ ఇప్పటివరకు కేవలం ఒక్కసారి, అది కూడా 1984లో మాత్రమే తెలుగుదేశం పార్టీ తిరుపతి లోక్సభ స్థానం నుంచి ఒక్కసారి ఇప్పటివరకు విజయం సాధించింది. బీజేపీ టీడీపీతో పొత్తులో భాగంగా 1999లో ఒకసారి ఇక్కడ నుంచి బీజేపీ అభ్యర్థి కూడా విజయం సాధించారు. అయితే స్వల్ప మెజారిటీతో 1999లో ఇక్కడ బీజేపీ అభ్యర్థి విజయం సాధించారు. 2004కు వచ్చేసరికి తిరిగి టీడీపీ, బీజేపీ ఇక్కడ కలిసి పోటీ చేశాయి. అయినప్పటికీ కూడా అక్కడ విజయం సాధించలేకపోయాయి. 2004లో కూడా కాంగ్రెస్ అభ్యర్థి చింతామోహన్ ఏకంగా 1,99,000 ఓట్ల మెజారిటీతో బీజేపీ అభ్యర్థి పైన గెలుపొందారు. 2004లో కూడా ఇక్కడ బీజేపీ అభ్యర్థి టీడీపీ తరఫున ఇద్దరు కలిసి పోటీ చేశారు. బీజేపీకి ఈ సీటును కేటాయించారు. ఇక 2009కి వచ్చేసరికి పీఆర్పీ కూడా తెరపైకి వచ్చింది. ఆ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మరోసారి విజయం సాధించారు. 2వ స్థానంలో తెలుగుదేశం పార్టీ నిలబడగా 3వ స్థానంలో పీఆర్పీ నిలిచింది. 4వ స్థానంలో బీజేపీ కేవలం 21,000 ఓట్లను సాధించి బీజేపీ 2009 ఎన్నికల్లో బీజేపీ 4వ స్థానానికి పడిపోయింది. తిరిగి 2014 ఎన్నికలకు వచ్చేసరికి చంద్రబాబు నాయుడు మరోసారి బీజేపీతో కలిశారు. ఈసారి జనసేనను కూడా వెంట తెచ్చుకున్నారు. అలా 2014 ఎన్నికల్లో టీడీపీ, బీజేపీ, జనసేన ఈ 3 కలిసి కూటమిగా పోటీ చేసినప్పటికీ కూడా అవతల పక్షం నుంచి ప్రధాన ప్రత్యర్థిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 2014 ఎన్నికల్లో నిలబడింది. టీడీపీ, బీజేపీ, జనసేన 3 పార్టీలు కలిసి వచ్చినప్పటికీ కూడా 2014లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వరప్రసాద్ 37,000 ఓట్ల మెజార్టీతో ఇక్కడ విజయం సాధించారు. ఇక 2019కి వచ్చేసరికి చంద్రబాబు తిరిగి మరోసారి బీజేపీకి విడాకులు ఇచ్చారు. జనసేన పార్టీ కూడా దూరంగా జరిగింది. బీజేపీ కూడా ఒంటరిగా పోటీ చేసింది. ఇలా 2019కి వచ్చేసరికి అన్ని పార్టీలు దాదాపు విడివిడిగానే పోటీ చేశాయి. ఈ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బల్లి దుర్గాప్రసాద్ ఏకంగా 2,28,000 ఓట్ల మెజారిటీతో విజయం సాధించేశారు టీడీపీ అభ్యర్థి పైన. ఈ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి 2వ స్థానంలో నిలిచారు. కనీసం ఇక్కడ బీజేపీ కనీస స్థాయిలో ఓట్లను కూడా సాధించలేకపోయింది. ఈ ఎన్నికల్లో మొన్నటి 2019 లోక్సభ ఎన్నికల్లో ఈ స్థానం నుంచి బీజేపీ కంటే కాంగ్రెస్ అభ్యర్థికే ఇక్కడ ఎక్కువ ఓట్లు వచ్చాయి. ఓటింగ్ చూస్తే 2019లో అంటే మొన్నటి ఎన్నికల్లో నోటాకు 25,750 ఓట్లు రాగా బీజేపీకి 16,000 ఓట్లు మాత్రమే వచ్చాయి. అంటే నోటా కంటే తక్కువగానే వచ్చాయి. ఇక కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చింతామోహన్కు 23,000 ఓట్లు వచ్చాయి. నోటా కంటే తక్కువ వచ్చినప్పటికీ కూడా బీజేపీకి వచ్చిన 16,000 ఓట్ల కంటే కాంగ్రెస్ అభ్యర్థి చింతామోహన్కి ఎక్కువగానే వచ్చాయి. 23,000 ఓట్లు ఆయన సాధించారు. మొన్నటి ఎన్నికల్లో జనసేన, బీఎస్పీ కూటమిగా పోటీ చేశాయి. ఈ స్థానాన్ని జనసేన పోటీ చేయకుండా బీఎస్పీకి కేటాయించింది. అక్కడ జనసేన మద్దతుతో పోటీ చేసిన బీఎస్పీ అభ్యర్థి 20,847 ఓట్లు సాధించారు. అంటే జనసేన కూటమి కూడా, జనసేన బీఎస్పీ కూడా బీజేపీ కంటే ఎక్కువ ఓట్లే సాధించింది. ఓవరాల్గా చూస్తే మొన్నటి లోక్సభ ఎన్నికల్లో లోక్సభ స్థానంకి, తిరుపతి లోక్సభ స్థానంలో చూస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొదటి స్థానంలో నిలవగా తెలుగుదేశం పార్టీ 2వ స్థానంలో నిలిచింది. నోటాకు 3వ స్థానం ఓట్లు వచ్చాయి. అంటే నోటా 3వ స్థానంలో ఉంది. ఆ తర్వాతి స్థానంలో కాంగ్రెస్ ఉంది. 4వ స్థానంలో కాంగ్రెస్ నిలబడగా 5వ స్థానంలో జనసేన, బీఎస్పీ కూటమి వచ్చింది. బీజేపీ కేవలం 16,000 ఓట్లు సాధించి
6వ స్థానంలో మొన్నటి ఎన్నికల్లో నిలబడింది. ఇప్పుడు బీజేపీ జనసేన కలిసి ఉన్నాయి కాబట్టి ఈ ఎన్నికల్లో బీజేపీకి జనసేన మద్దతు ఇవ్వచ్చు. అలా చూసినా కూడా మొన్నటి ఎన్నికల్లో జనసేన బీఎస్పీ కలిసి పోటీ చేశాయి కాబట్టి బీఎస్పీ ఓటింగ్ను తీసేసి ఇప్పుడు జనసేనకు బీజేపీకి వచ్చిన ఓట్లు కలిపి చూస్తే 30,000 ఓట్లకు అటు ఇటుగా ఉంటుంది. అయితే ఇది కేవలం మొన్నటి ఎన్నికల్లో జరిగిన ఓటింగ్ సర్వే ప్రకారమే మనం చెప్పాల్సి వస్తుంది. బీజేపీ ఏమన్నా నిజంగానే అద్భుతమైన వ్యూహాలు అమలు చేసి అక్కడ ప్రజల మనసును గెలిచినా గెలవచ్చు, ఎవరు కాదనడానికి లేదు. ఏ రాజకీయ పార్టీని కూడా తక్కువ అంచనా వేయడానికి లేదు. కానీ గతంలో నుంచి చాలా కాలంగా వస్తున్న పరిణామాలను బట్టి చూస్తే మాత్రం ఇక్కడ బీజేపీ ముందుకెళ్ళడం అన్నది అంత ఈజీ కాదు అన్న అభిప్రాయం అయితే ఈ లెక్కల ప్రకారం వ్యక్తమవుతోంది. ఒకవేళ బీజేపీ ఇక్కడ ముందుకెళ్ళి భారీగా గెయిన్ అయ్యి గెలిచిందే అనుకుంటే అది మాత్రం ఒక మహాద్భుతంగానే మనం భావించాల్సి ఉంటుంది. దీనికి తోడు గతంలో జనసేన, బీజేపీ, టీడీపీ కలిసి వచ్చినప్పటికీ కూడా వైసీపీ అభ్యర్థులను ఓడించలేకపోయాయి. చాలాసార్లు ఈ స్థానం నుంచి కాంగ్రెస్ పార్టీని అత్యధిక సార్లు గెలుస్తూ వచ్చింది. అంటే ఇది బీజేపీకి కానీ టీడీపీకి కానీ అంత ఫేవరబుల్గా ఉన్న ప్లేస్ కాదు అన్నది కూడా స్పష్టంగానే అర్థమవుతుంది. ఇక దుబ్బాక ఉప ఎన్నికలతో తిరుపతి లోక్సభ స్థానాన్ని పోల్చి చూడడానికి కూడా లేదు. ఎవరు ఏమన్నా కాదన్నా దుబ్బాకలో బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు అనే ఆయన చాలా స్ట్రాంగ్ క్యాండిడేటే. పదే ఓడిపోయినా కూడా ప్రజల్ని నమ్ముకొని, నియోజకవర్గాన్ని నమ్ముకొని ఉన్నారు. అప్పటికే ఆయన పైన సానుభూతి వచ్చింది. దానికి తోడు టీఆర్ఎస్ ప్రభుత్వం రెండోసారి గెలిచిన తర్వాత కాస్త తమను పట్టించుకోలేదు కాబట్టి ఒకసారి జలక్ ఇవ్వాలి అన్న అభిప్రాయం కూడా అక్కడ ప్రజల్లో వ్యక్తమైంది అన్నది అందరూ చెబుతున్న మాట. అన్నింటికీ మించి అక్కడ కాంగ్రెస్ పార్టీ చాలా ప్రధాన ప్రతిపక్ష పాత్రను పోషించాల్సిన కాంగ్రెస్ పార్టీ దారుణంగా విఫలమవడం కూడా ప్రజలు బీజేపీని ఆదరించడానికి కూడా ఒక అవకాశం ఇచ్చింది. కానీ ఇక్కడ తిరుపతికి వచ్చేసరికి పరిస్థితి అలా లేదు. ఇక్కడ బీజేపీకి బలమైన క్యాండిడేట్లు కూడా లేరు. అక్కడ బలమైన నాయకులు కూడా ఈ నాయకుడిని ముందు పెడితే ప్రజలు ఇక్కడ ఓట్లు వేస్తారు అని చెప్పడానికి లేదు. దానికి తోడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా ఈ మధ్య అధికారంలోకి వచ్చింది, ఇంకా 2 ఏళ్ళు కూడా కాలేదు. కాబట్టి ప్రజా వ్యతిరేకత వెల్లువెత్తే అవకాశం కూడా లేదు. అన్నింటికీ మించి ఇక్కడ తెలంగాణలో కాంగ్రెస్ అంత దారుణంగా తెలుగుదేశం పార్టీ బలహీనపడిపోయిందా అని కూడా మనం చెప్పడానికి లేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి తామే ప్రధాన ప్రత్యర్థి, తామే ప్రత్యామ్నాయం అన్న అభిప్రాయాన్ని కలిగించడంలో తెలుగుదేశం పార్టీ విజయం సాధిస్తూనే ఉంది. అన్నిటికీ మించి ఇది కేవలం తిరుపతి లోక్సభ అంటే ఏదో తిరుపతి పట్టణానికి సంబంధించింది కాదు. మిగిలిన చాలా అసెంబ్లీ నియోజకవర్గాలు ఈ పరిధిలో ఉన్నాయి. ఆ అసెంబ్లీ నియోజకవర్గాలు మొత్తం ఎమ్మెల్యేలుగా వైసీపీ వాళ్ళే మొన్న గెలిచారు, వాళ్ళే ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నారు. అసలు చిత్తూరు జిల్లాలో మొన్నటి ఎన్నికల్లో చూస్తే ఒక్క కుప్పం తప్ప, చంద్రబాబు నాయుడు తప్ప ఇక ఏ పార్టీ అక్కడ గెలిచింది కూడా లేదు. కాబట్టి ఇది పూర్తిగా కాంగ్రెస్ పార్టీకి గతంలో ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉండే ఒక సెగ్మెంట్గా పేరున్న నేపథ్యంలో ఇక్కడ బీజేపీ ముందుకెళ్తుందా, ఏకంగా తెలుగుదేశం పార్టీని కూడా వెనక్కు నెట్టేసి ముందుకెళ్తుందా అంటే చెప్పడం కాస్త అంచనా వేయడం కష్టమే. కాకపోతే అలా జరిగిందంటే మాత్రం అదొక మహా అద్భుతమే అవుతుంది. కాకపోతే దుబ్బాక ఉప ఎన్నికలను స్ఫూర్తిగా తీసుకొని ఇక్కడ బీజేపీ, జనసేన హడావిడి చేసే కొద్దీ తెలుగుదేశం పార్టీ ఓటింగ్ పైన మాత్రం ఒత్తిడి పడే అవకాశం ఉంటుంది. ఎందుకంటే చాలా కాలంగా ఈ ప్యాటర్న్ గమనిస్తూ వస్తే బీజేపీ టీడీపీ ఓటింగ్ ఇక్కడ కలిసి ఉన్నప్పుడే కొద్దిగా మెరుగైన ఫలితాలు చూపెడుతూ వచ్చింది. కాబట్టి ఇప్పుడు బీజేపీ హడావిడి పెరిగే కొద్దీ, బీజేపీ మీద కాన్ఫిడెన్స్ పెరిగే కొద్దీ తెలుగుదేశం పార్టీ ఓటింగ్ పైన ఒత్తిడి పడే అవకాశం ఉంటుంది. చంద్రబాబు నాయుడుకు ఆ విషయం తెలుసు కాబట్టే తిరుపతి లోక్సభ స్థానాన్ని అవసరమైతే బీజేపీ అంగీకరిస్తే బీజేపీకే అప్పగించి తాము మద్దతు ఇచ్చేందుకు కూడా చంద్రబాబు సిద్ధంగా ఉన్నారు అన్న అభిప్రాయం కూడా వ్యక్తమవుతోంది. ఇలా చేయడం ద్వారా ఎన్నికల పోటీ నుంచి తప్పుకొని ప్రశాంతంగా ఉండడంతో పాటు బీజేపీతో మరోసారి స్నేహాన్ని పొందవచ్చు, ఇబ్బందులు లేకుండా ఉండొచ్చు కేంద్ర ప్రభుత్వం మద్దతు ఉంటే అన్న ఆలోచనతో కూడా చంద్రబాబు ఉన్నారని చెప్తున్నారు. కానీ ఈసారి బీజేపీ అలా ఆలోచించే పరిస్థితి కనిపించడం లేదు. బీజేపీ అభ్యర్థికి ఇదే స్థానంలో 1,70,000 వరకు ఓట్లు వచ్చాయి. కానీ ఆ తర్వాత చంద్రబాబు నాయుడు మాయలో పడి చంద్రబాబు నాయుడుతో కలిసి నడవడం వల్ల ఈరోజు 16,000 ఓట్లకు బీజేపీ పడిపోయి 6వ స్థానంలో ఆ స్థానంలో నిలబడాల్సి వచ్చింది. కాబట్టి ఇప్పుడు చంద్రబాబు పిలుపుని ఇచ్చినప్పటికీ కూడా బీజేపీ చంద్రబాబు సాయం తీసుకుంటుందా అని కూడా మనం చెప్పలేము. జనసేన, బీజేపీ అయితే కలిసి పోటీ చేసే అవకాశం ఉంది. ఎటు చూసినా ఓవరాల్గా చూసినప్పుడు ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైన ప్రజల్లో మరీ ఎక్కువ వ్యతిరేకత లేకుంటే మాత్రం ఈ సీటు తిరిగి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖాతాలోనే పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాకపోతే తాము ఏం చేసినా ప్రజలకు నచ్చేస్తోంది, తాము ఏం చేయకపోయినా ఓట్లు వేసేస్తారు అని అధికార పార్టీ భ్రమల్లో ఉన్నా కూడా ఫలితం తిరగబడే అవకాశం ఉంటుంది. ఏ పార్టీ అయినా జాగ్రత్తగా ఉండాల్సిందే. ప్రజలను ఒప్పించగలిగినప్పుడే వాళ్ళు ఓట్లు వేస్తారు.